హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే వాటర్ తీసుకుని వాటర్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇంకా వంకాయలు తీసుకుని వంకాయలకున్న ముచ్చుకు పెద్దగా ఉంటే కనుక కొంచెం కట్ చేసేసుకుని వాటికి ఘాట్లు పెట్టేసుకుని మనం ముందు రెడీ చేసుకున్నాం కదండి సాల్ట్ వాటరు, ఆ వాటర్లో వేసేసుకొని 5 to 10 minutes వంకాయల్ని ఆ వాటర్లో అలా వదిలేయండి. వంకాయల్లో పుచ్చు ఏమన్నా ఉంటే కూడా ఒకసారి చెక్ చేసుకోండి వాటర్లో వేసే ముందు. ఇక్కడ నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. 1/2 kg వంకాయలకి 3 టమాటాలు 2 ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్ అయితే 5 మెంబర్స్కి అలా సరిపోతుందండి. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి, ఎంత బాగుందంటే చాలా 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 బాగుందనమాట. కంపల్సరీ మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి నాకు మళ్ళీ మీరే కామెంట్ చేస్తారనమాట కర్రీ చాలా బాగుంది అని చెప్పి. నెక్స్ట్ ఇంకా టమాటాలు ఉన్నాయి కదండి, వాటికి పైన ముచ్చుకి తీసేసుకుని ఇవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేయండి. ఇందులో ఏమీ వేయనవసరం లేదు, ఓన్లీ జస్ట్ టమాటాలను అలా ప్యూరీ కింద మిక్సీ పట్టేసుకోవడమే. ఈ కర్రీ నేను ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేశానులేండి. చాలా అంటే చాలా బాగుందనమాట. మేము ఈవినింగ్ డిన్నర్కి చపాతీలో కూడా తిన్నాము, చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు మసాలా చూద్దామండి. 100 grams వేరుశనగ గుళ్ళు, 1/2 tablespoon నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, జీడిపప్పు బాదం పప్పులు అయితే మీ ఇష్టం అండి. 1/2 tablespoon ఏమో జీలకర్ర. నేను బాదం పప్పులు ఇక్కడ డ్రై కోకోనట్ ప్లేస్లో తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ ఆ కోకోనట్ ఉంటే కనుక అదే వేసుకోండి. నెక్స్ట్ ఇంకా చింతపండు వేసామా లేదా అన్నట్టుగా నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంక ఈ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇంకా కడాయి పెట్టుకుని కడాయి వేడవనిచ్చి ఆయిల్ ఏం వేయకండి, ఇవి డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసుకుని 1 second వేగనిచ్చి తర్వాత బాదం పప్పులు జీడిపప్పులు కూడా వేసి అవి బాగా వేగాక అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. నువ్వులు జీలకర్ర ధనియాలు అవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేయనివ్వండి, కొంచెం అలా తిప్పుకుంటూ అవి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ అయితే వంకాయలు తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి, ఎందుకంటే ఆ వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని సరిపడా అందులో మన వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందు డ్రైగా ఫ్రై చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, అవన్నీ వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి వేసుకుని అప్పుడు వాటర్ వేసి చేతితో కలుపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చేతితో మిక్స్ చేస్తున్నాను. అలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుని ఈలోపు వంకాయలు ఫ్రై అయ్యా లేదా అని ఒకసారి చూసుకోండి. వంకాయలు ఫ్రై అయిపోతే కనుక అవి పక్కకు తీసేసుకోండి. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు వంకాయ కర్రీ చేస్తానండి. ఈసారి ఒక ఫేమస్ యూట్యూబర్ ఛానల్లో చూసి చేసానులేండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట కర్రీ, ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు వంకాయలు తీసుకున్న ఆయిల్లోనే ఒక బిర్యానీ ఆకు 2 ఎండుమిరపకాయలు 3 లవంగాలు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకుని ఆనియన్స్ కూడా బాగా దగ్గరకంటే మగ్గనివ్వండి. కర్రీ అయితే కనుక మీరు చపాతీలో కూడా తినొచ్చు. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చండి, పచ్చిమిరపకాయలు వేయలేదు ఏంటని. పచ్చిమిరపకాయ ప్లేస్లోనే ఇక్కడ ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకున్నామన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 tablespoon పసుపు, సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కస్తూరి మేతి కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎంత వేస్తున్నానో. తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది మనకి అలా వేగనిస్తే. కస్తూరి మేతి వేసాను కదండి, ఇల్లంతా అయితే మంచి స్మెల్ అనమాట, చాలా బాగుంది. తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోండి. తర్వాత 2 seconds అలా ఉడకనివ్వండి ఆ చింతపండు వాటర్ని. ఆ చింతపండు వాటర్ కూడా ఉడికిన తర్వాత మనం ముందు రెడీ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదండి, ఆ ప్యూరీ కూడా యాడ్ చేసేసుకుని ఒక 5 minutes అలా ఉడకనివ్వండి. అలా ఉడకడం వల్ల టమాటాలో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది అనమాట. తర్వాత సరిపడా కారం వేసుకోండి. నేనైతే ఒక tablespoon కారం వేసానండి. మీరైతే ఎంత తినగలుగుతారో చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి. ఒకసారి కలిపేసుకుని మనం ముందు రెడీ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్ మసాలా ఉంది కదండి, ఆ మసాలా కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి
మనకి సైడ్కి ఆయిల్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మసాలా వేసిన తర్వాత మీరు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఈ మసాలా వేసి ఇది కూడా ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదనమాట. ఇక్కడ నేను వేస్తున్నాను కదా చిన్న బౌల్తో, అలా చిన్న బౌల్తో వాటర్ వేసుకుని మూత పెట్టేసి సైడ్కి ఆయిల్ వచ్చే వరకు కుక్ అవనిచ్చి మనం ముందు రెడీ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదండి, ఆ వంకాయలు కూడా వేసేసి జస్ట్ అలా 1 సెకండ్ ఉడకనిచ్చి కొత్తిమీర జల్లేసుకుంటే రెడీ అయిపోయినట్టే మనకి కర్రీ. ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, జీడిపప్పులు బాదం పప్పులు కూడా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చండి. మెయిన్ అయితే ఒక 5 to 10 అలా తీసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట. టేస్ట్ ఇంకా బాగుంటుంది. అవి ఎన్ని వేసుకున్నా టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది తప్ప ఏమీ తగ్గదనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చపాతీలోకి కూడా తిన్నాం మేము నైట్ డిన్నర్కి. చపాతీకి అయితే మా పాపకి చాలా అంటే చాలా నచ్చింది. ఎవరన్నా నా కర్రీ చూసి ట్రై చేసిన వాళ్ళు ఉంటే కనుక నాకు ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.